ప్రస్తుతం నేను రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లోని తాజ్ బంజారా హోటల్ లైన్ దగ్గర ఉన్నాను. ఆ తాజ్ బంజారాని ఆనుకొనే ఈ గుండ్ల చెరువు కానీ లేకపోతే అంతిగాని కుంట అని చెప్పేసి కూడా ఈ చెరువును పిలుస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఈ చెరువు ఏదైతే కబ్జా జరిగిందని చెప్పేసి నిన్న ఖైరతాబాద్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ స్థానిక బస్తీ ప్రజలు ఖైరతాబాద్ ఎమ్మెల్యేకి కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రాకి కూడా కంప్లైంట్ చేశారు. నిన్న హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా వచ్చి ఈ చెరువుకు సంబంధించి అయితే ఇక్కడ మొత్తం పరిశీలించి దాదాపు చెరువుకు సంబంధించి ఎంతవరకు కబ్జా అయిందనేది కూడా ఒక అంచనా వేస్తాము. తర్వాత ఇక్కడ బస్తీ పెద్దలతో కానీ లేకపోతే ఈ తాజ్ బంజారా ఏదైతే చాలా వరకు ఎంక్రోచ్మెంట్ చేసింది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో తాజ్ బంజారా అక్కడి నుంచి యాక్చువల్గా తాజ్ బంజారా ఒప్పందం ఈ చెరువుని ఈ లేక్ని క్లీన్గా ఉంచడం మెయింటైన్ చేయడం అని చెప్పేసి తాజ్ బంజారా ఉంది. బట్ ఆ తాజ్ బంజారా మెయింటైన్ చేయలేదు. చూస్తున్నాగా దాదాపు ఎక్కడికక్కడ గుర్రపు డెక్క కానీ అక్కడ చూస్తుంటే దాదాపు మొత్తం ప్లాస్టిక్స్. ఎందుకంటే ఈ తాజ్ సంబంధించి ఈ ఈ బంజారా హిల్స్ సంబంధించి చాలా కాస్ట్లీ ఏరియా. ఇక్కడ మొత్తం ఇక్కడంతా కమర్షియల్సే ఎక్కువ అయితే కనబడుతున్నాయి. చుట్టుపక్కల కమర్షియల్ అపార్ట్మెంట్లకు సంబంధించిన సివరేజ్ అంతా దీంట్లో కలుపుతున్నారు. సో ఈ నది ఒకప్పుడు చాలా తాగునీటికి సంబంధించిన నది ఉండే. దీంట్లో దాదాపు 100 ఏళ్లకు పైగా దీనికి చరిత్ర ఉంది. దీన్ని ఆనుకునే ఒక కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఇప్పుడు ఏదైతే తాజ్ బంజారాకు సంబంధించి కాంపౌండ్ లోపల ఉంది. కనీసం తాజ్ బంజారా ఇప్పుడు 2 ఏళ్ల నుంచి వెళ్ళి నష్టాలతో మూతపడిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. స్థానికులు ఎవరిని కూడా టెంపుల్లో కూడా రానివ్వట్లేదని చెప్పేసి కూడా స్థానికులు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేశారు. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా రంగంలోకి దిగి దీనికి సంబంధించి మొత్తం అసలు కబ్జా ఎంతైంది, ఎంత చెరువు, దీనికి సంబంధించి అసలు ఎన్ని ఎకరాలు ఉన్నది. దాదాపు నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ చెరువుకు సంబంధించి దాదాపు 10 ఎకరాల వరకు కూడా చుట్టుపక్కలంతా అటు తాజ్ బంజారాతో పాటు అక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక శ్మశానం కూడా ఉంటుంది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కబ్జా అయిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో నగరంలో హైడ్రా అయితే చెరువులను ఎట్లా చేపట్టిందో టేక్ ఓవర్ చేసి చెరువులకు సంబంధించి అభివృద్ధి చేశారు. సో ఇదే విధంగా ఈ చెరువును కూడా అభివృద్ధి చేయాలి. ఇక్కడ చూస్తున్నాం కదా మొత్తం ఎక్కడికక్కడ ప్లాస్టిక్ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల హైరేజ్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఈ బంజారా హిల్స్లో పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ అంతా వాళ్ళ డ్రైనేజ్ కానీ వాళ్ళ సివరేజ్ అంతా దీంట్లో కలుపుతున్నారు. అసలు దీనికి వాళ్ళ డ్రైనేజీకి సంబంధించి వేరే లైన్లున్నా కానీ కావాలని దీంట్లో కలుపుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసుకున్న పరిస్థితి. ఒకప్పుడు ఇది మంచినీటి సరస్సు, దీంట్లో మేము చిన్నప్పుడు ఈత కొట్టేవాళ్ళం అని చెప్పేసి కూడా ఇక్కడ బస్తీవాసులు చెప్తున్నారు. సో నిన్న ఏదైతే హైడ్రా ఈ చెరువుకు సంబంధించి ఆ రంగంలోకి దూకిందో ఇది చాలా కాస్ట్లీ ల్యాండ్. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి గజం దాదాపు 3 లక్షల పైబాగే 3 లక్షల పైనే ఉంటుంది. సో ఇంత కాస్ట్లీ ల్యాండ్ చాలా వరకు కబ్జా అయిందని చెప్పేసి అయితే స్థానికులు చెప్పడంతో హైడ్రా కూడా రంగంలోకి దూకింది. ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పుడు ప్రస్తుతం నేను ఉన్నది కూడా ఇదైతే ఇది FTL అంటున్నారు, బఫర్ జోన్ అంటున్నారు. చెరువు ఇక్కడ దాకా ఉండేది. బట్ కాలక్రమేణా మొత్తం ఆక్రమించుకొని దాదాపు ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ కూడా చేశారు. గతంలో GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వాకింగ్ ట్రాక్ చేశారు. దాదాపు ఇది ఒక లోపలికి వెళ్తే కిలోమీటర్న్నర మొత్తం వాకింగ్ ట్రాక్ ఉంది. సో అది కూడా మెయింటెనెన్స్ సరిగా లేదు. అట్ ద సేమ్ టైం చెరువు కూడా మెయింటెనెన్స్ లేదు. సో ఇప్పటికైనా GHMC కానీ హైడ్రా అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వాళ్ళ అభ్యంతరం ఏంటంటే ఈ చెరువును ఆనుకొని అక్కడ కట్టమైసమ్మ టెంపుల్ కూడా ఉంది. దాదాపు ఆ టెంపుల్ కూడా 100 ఏళ్లకు పైగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇప్పుడు తాజ్ బంజారా మూసి ఉందో 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి లాస్లో ఉందని చెప్పేసి మూసి ఉందని చెప్తున్నారు. సో వాళ్ళని కనీసం గుళ్ళోకి కూడా రానివ్వట్లేదని చెప్పేసి ఇక్కడ స్థానిక బస్తీ ప్రజలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ వర్షన్ ఏంటో కూడా అసలు చెరువు ఎట్లా ఉండేది, ఎట్లా ఎంతవరకు కబ్జా అయిందని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను తాజ్ బంజారా హోటల్ లోపలికి వచ్చాను. చూస్తున్నా కదా ఈ చెరువు దగ్గర ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి. మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్ అంతా ఇక్కడ వచ్చి జామ్ అవుతుంది. సో దాదాపు ఈ చెరువు నుంచి ఇక్కడ నుంచి ఇదైతే ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ కూడా ఇది ఒక తూమ్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ తూమ్ మీదనే పెద్ద ఎత్తున తాజ్ బంజారాకు సంబంధించిన వీళ్ళంతా ఈ రోడ్ అంతా ఎంక్రోచ్మెంట్ అయ్యి డెవలప్మెంట్లో భాగంగా ఇదంతా తీసుకున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ స్థానికులు చెప్పిన వర్షన్ ఏంటంటే అసలు ఈ రోడ్డు వాళ్ళకు ఇటు నుంచి లేదు, రోడ్డు వాళ్ళకు ఇక్కడ నుంచి రోడ్డు లేదు. బట్ ఇక్కడ మేమేదో దాదాపు ఈ తాజ్ బంజారా కంటే 100 ఏళ్ల ముందు నుంచి ఇక్కడ టెంపుల్ ఉంది, దాన్ని టెంపుల్ డెవలప్ చేసుకుందామంటే కూడా మాకు ఆ టెంపుల్ డెవలప్ చేసుకోనికి మాకు అవకాశం ఇవ్వట్లేదు. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మన పక్కన ఈ తూముకు సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆక్రమించి కడుతున్నారు. ఇప్పుడు అటు చూస్తుంటే కూడా మొత్తం తాజ్ బంజారాకు సంబంధించి ఈ గోడ అయితే ఉందో ఇదంతా బఫర్లోనే FTLలో ఉందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. నిన్నైతే హైడ్రా కమిషనర్ కూడా వచ్చి చూశారు. సో ఇదంతా లెక్కలు తీసిన తర్వాత మనొక దానికి సంబంధించి బస్తీ పెద్దలు కానీ లేకపోతే ఈ
తాజ్ హోటల్కి సంబంధించిన వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడతా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. చెరువుకు సంబంధించి ఒకప్పుడు దాంట్లో బోటింగ్ కూడా ఉండేది. ఈ తాజ్ బంజారాకు వచ్చినప్పుడు ఇది సిటీలో ఫస్ట్ 5 స్టార్ హోటల్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ తాజ్ బంజారాకు సంబంధించి అప్పట్లో ఈ మెయింటెనెన్స్ కూడా తాజ్ బంజారానే మెయింటైన్ చేసేది. దీంట్లో బోటింగ్ కూడా ఎవరైతే తాజ్ బంజారాలో స్టే చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే విదేశీయులు కానీ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ ఈ బోటింగ్ కూడా చేసేవాళ్ళు. ఒకప్పుడు చాలా చాలా సుందరంగా ఉండే ఈ చెరువు రోజు రోజుకి ఇట్లా దీన్ని మొత్తం నాశనం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం చాలా వరకు ఈ సివరేజ్ వాటర్ కానీ చుట్టుపక్కల వాటర్ అన్నీ మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా దీంట్లో కలిసి ఇక్కడ నుంచి ముందుకెళ్తున్న పరిస్థితి. సో స్థానికులు కూడా ఏదైతే చెప్తున్నారో ఇక్కడ ఆక్రమించి తాజ్ బంజారాకు సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున ఆక్రమించినారు. గోడ కూడా చూస్తుంటే అది కూడా బఫర్లోనే ఉంది, ఎఫ్టీలో ఉందని చెప్పేసి నిన్న హైడ్రా కూడా స్థానికులు అయితే కంప్లైంట్ చేసిన పరిస్థితి. సో మనం గుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు గుడికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు, ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డుకి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు రోడ్డు తీయొద్దు, వాళ్ళకి వేరే రకమైన అంటే వేరే సైడ్ రోడ్డు ఉంది. బట్ వీళ్ళు డెవలప్మెంట్ పేరుతో దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుని అయితే మొత్తం ఆక్రమించేసిన పరిస్థితి. సో ఇక్కడ ఒక సీసీ కెమెరా కూడా పెట్టారు. మేము ఎప్పుడు ఏది చేసినా అంటే టెంపుల్ దగ్గరికి ఎవరు వస్తున్నారు ఏంటంటే ఈ రోడ్డు మీదనే ఈ టెంపుల్ కూడా ఉంది. ఈ రోడ్డు మీదనే టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి సంబంధించి మేము ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా చెయ్యనివ్వట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఈ నాలా మీదనే కూడా వీళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కూడా కట్టారు. మొత్తం నాలాలన్నీ క్లోజ్ చేసి నాలాల మీదనే వీళ్ళు ఈ అపార్ట్మెంట్స్ కూడా కట్టుకున్నారు. ఈ పక్కన అపార్ట్మెంట్ ఆ పక్కన అపార్ట్మెంట్ పెద్ద ఎత్తున నాలాలు మొత్తం ఎంక్రోజ్ చేసి నాలా మీదనే వాళ్ళు మొత్తం క్లోజ్ చేసి కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ కూడా కట్టిన పరిస్థితి. సో చూస్తున్నా అక్కడ సీసీ కెమెరా ఉంది. చెట్టుకు సంబంధించి టెంపుల్కి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగినా టెంపుల్కి ఎవరైనా వచ్చినా వెళ్ళినా కూడా మొత్తం సీసీ కెమెరాలో చూసుకునే విధంగా కూడా వాళ్ళు సీసీ కెమెరా కూడా ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళైతే పిక్ చేస్తున్నారని చెప్తున్నారు. మేము చాలా ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది. దాదాపు ఈ 100 ఏళ్ల కాలం నాటి టెంపుల్ కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ చెరువులో ఒకప్పుడు ఇక్కడ బట్టలు కూడా ఉతుకునే వాళ్ళు, చాకలి వాళ్ళని చెప్పేసి కూడా మేము ఈత కొట్టే వాళ్ళం అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు పెద్ద మనుషులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇది టెంపుల్. ఈ టెంపుల్కి రానివ్వట్లేదని ఇప్పుడు వీళ్ళ అబ్జెక్షన్. ఎందుకంటే తాజ్ బంజారా కంటే ముందే ఈ టెంపుల్ ఉందని చెప్పేసి కూడా చెప్తారు. ఈ టెంపుల్ని ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేసుకొనివ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మాకు ఎండోమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఇటు జిహెచ్ఎంసీ నుంచి కూడా పర్మిషన్స్ ఉన్నాయి, మీరు టెంపుల్ డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు రిటర్న్లో కూడా ఇచ్చారు. బట్ వీళ్ళు కోర్టుకి వెళ్ళి కూడా స్టే ఇవ్వడం జరిగింది. సో టెంపుల్ డెవలప్మెంట్ కూడా మమ్మల్ని చేసుకోనివ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో బస్తీవాసులు ఉన్నారు, టెంపుల్కి సంబంధించి కమిటీ ఉంది, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి టెంపుల్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు ఏంటి? సార్ నా పేరు వెంకటేశం, నేను ప్రేమ్నగర్ నివాసిని. వీళ్ళు అబ్జెక్షన్ చేయడం ఏంటంటే మాది ఇది ఎప్పుడో పాత చెరువు. ఇది మేము ఈ కట్టమైసం గుడి 100 years అబోవ్ ఉంది. ఇంచుమించు మా ఏజ్ 75 సంవత్సరాలకు వచ్చేసింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.